మా ఫ్రెండ్ నమ్మైతే ఇవాళ బయట వెళ్ళినాను, బుడ్డని నమ్మి ఎట్లో దిగినట్టు అయిపోయింది. బ్రో నీకు పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద చెట్లు, చల్లటి నీడ చూపిస్తా అన్నాడు. నీరసం వస్తుంది కానీ ఎరగ చల్లటి నీడ కనిపించలే. చూస్తున్నాగానే ఈ నేషనల్ హైవేలకు అయితే బండి తీసుకుని వచ్చినాడు. ఆడే నాకు నమ్మకం పోయింది. ఇంకా ఈడితో పెట్టుకుంటే అయ్యే తొట్లేదని నేను నమ్మకాలు అయితే ముగించుకునేసినాను. మొత్తానికి ఒక రొంత నీళ్లు ఉండే ప్లేస్ అయితే చూపించినాడంటే మళ్ళీ ఈడేమైనా తీసుకుపోయినాడు అనుకుంటారు. దారిలో అటు కనిపించింది, లేదు చల్లగా చేపలు పట్టుకుంటున్నారు. ఇక్కడ వెళ్లే దారిలో పెద్ద చెట్టు అయితే కనిపించింది. నువ్వు పర్వతాలు చూపించే లోపల ప్రాణాలు పోతుండే, కనీసం చెట్టు కింద ఆపరా, చల్లగైనా కూర్చుందామని అయితే చెప్పాను. ఇంతసేపు ఎండకి తిరిగి ఈ చెట్టు కింద ఆగంగానే సడన్ గా స్వర్గంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. అంత చల్లగా అయితే ఉంది. పచ్చటి పైరు, చల్లటి గాలి, వాతావరణం అయితే చాలా బాగుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే తాజా జామ పళ్ళు అయితే కనిపించినాయి. ఇవైతే తీసేసుకున్నాము. అన్నా ఒక 2 మంచి పళ్ళు కోసి కారం పెట్టించమని చెప్పాము. మంచిగా జామ పండు కట్ చేసి కాస్తంత కారం కూర అయితే ఇచ్చేసాడు. హ్యాపీగా అయితే తినేసాను. ఫైనల్ గా ఒకటి అర్థమైంది, ఈయన్ని నమ్ముకొని ఇంకా పొరపాటును కూడా యాడికి పోకూడదని.